అధ్యక్ష, ఎంత దారుణం అంటే ఈ పోడు రైతుల శాపనార్థాలు తగిలి వీళ్ళు పదవిచ్యుతులయ్యారు. నేను చెప్తున్నా, పోడు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో వీళ్ళకు ఓట్లు రాలే, సీట్లు రాలే. ఎందుకంటే పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు, పోడు రైతుల మీద వేలాది కేసులు పెట్టిన అధ్యక్ష, దయచేసి పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకొని వారికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవన్నీ అంశాల మీద ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖ మంత్రివర్యులు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు 1 minute డైరెక్ట్ క్వశ్చన్. స్పీకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడేది మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు. నిన్నటి నుండి అడుగుతా ఉన్నాను. మరి నిన్న 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు. మరి దాంట్లో మరి అసైన్ ల్యాండ్స్ 1973లో ఇచ్చినారు దళితులకు. ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది. హరితహారం, క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, దాని గురించి చెప్పలేదు. మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి 1958లో నా నియోజకవర్గంలో, మానకొండూరు నియోజకవర్గంలో, గన్నేరువరం మండలంలో చొక్కారావుపల్లి అనే విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లో 1958 నుంచి వాళ్ళకి పట్టా భూములు ఉన్నాయి, 163 ఎకరాలు. దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్గా పడేస్తున్నారు. నేను అప్పుడున్నటువంటి CCLA కమిషనర్ గారు, అధికారంలో ఉన్న TRS నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరకు చెప్పినాం, కానీ అప్పుడు కూడా పెడచెవిన పెట్టినారు. ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నికైన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరే ఆయన సుదీర్ఘకాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, CCLA కమిషనర్గా ఉన్నారు. మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు, మీరు CCLA దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు. ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు. ఒక 163 ఎకరాలు, చాలామంది రైతులది. ఇది 1958 నుంచి ఉన్నది. దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు. ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో, ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల 1973లో పట్టాలు ఇచ్చినారు అసైన్ ల్యాండ్స్ 100 ఎకరాలు, వాటన్నిటిని గుంజుకున్నారు హరితహారం పేరిట. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల పేరిట, శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలు ఇచ్చిన ల్యాండ్లను నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావుపల్లి లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఇది మీరందరూ కూడా వినాలి. సర్వే నంబర్ 873 ఆఫ్ చొక్కారావుపల్లి, హ్యామ్లెట్ ఆఫ్ గన్నేరువరం రెవెన్యూ విలేజ్ అండ్ మండల్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ పహానీస్ ఫర్ ద ఇయర్ 1958, 59, 1974, 75, 1983, 84 and 1992, 93. The survey number 873, total extent is acres 163 acres 39 guntas and classified as 157.23 acres and 23 guntas is patta, and 6 acres 16 guntas is classified as bancharai. దీన్ని దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది, మరి అప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ, సుదీర్ఘకాలం ఆయన అనుభవాన్ని అంతా రంగరించి అప్పుడు ధరణి పోర్టల్ను చేసినారు. మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త R&R చట్టం భూమాతను కూడా మరి దయచేసి ధరణిత లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మన మహబూబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టెవాడ గ్రామం అధ్యక్ష. మట్టెవాడ,
నెలవంచ, కొంగరగెద్ద ఈ 3 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష. అక్కడ ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డల అధ్యక్ష. వాళ్ళ పొలాలకు కరెంటు సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష. అయితే గత 4 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేంజరు అదేవిధంగా డిఎఫ్ఓ వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ యాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేము అక్కడ ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని అదేవిధంగా డిఈ గారిని వారిని అడుగుతూ ఉంటే పర్వేష్ యాప్ గురించి మాకు అంతగా తెలియదని వారు చెప్తా ఉన్నారు. ఇదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సంవత్సరం దాటుతూ ఉంది. గెలిచిన 1 నెల నుంచే వాళ్ళు వెంట పడుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు వాళ్ళు పర్వేష్ యాప్లో అప్లోడ్ చేయలేదు అధ్యక్ష. మాకు డిఎఫ్ఓ గారు